బట్టి విక్రమార్క సంచలనం. హరీష్ రావు అడిగితే నేనే విచారణ చేయిస్తా. రాధాకృష్ణ రాసిన తొలి పలుకు వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసునని బట్టి విక్రమార్క విమర్శించారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి ఈ కథనాలు రాశారు. చిల్లర పనుల కోసం తాను రాజకీయాలకు రాలేదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యక్తిగతంగా తనపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఖండించారు. శనివారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ ప్రచురించిన కథనాలు కేవలం కట్టుకథ అని, విషపు రాతులని మల్లు బట్టి విక్రమార్క రాధాకృష్ణపై మండిపడ్డారు. రాధాకృష్ణ రాసిన ఎడిటోరియల్ కాలం తొలి పలుకు వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసునని మల్లు బట్టి విక్రమార్క విమర్శించారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి ఈ కథనాలు రాశారు. పెట్టుబడులు, కట్టుకథల పేరుతో విషం చిమ్మడం ద్వారా రాష్ట్రానికి, సింగరేణికి తీరని నష్టం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నత ఆశయాలతో పనిచేశానని, ఇలాంటి చిల్లర పనుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. మరియు టెండర్ల నిబంధనలపై కూడా క్లారిటీ ఇచ్చారు. సింగరేణి టెండర్లో సైట్ విజిట్ తప్పనిసరి అనే నిబంధన కొత్తది కాదని బట్టి వివరించారు. కేంద్ర ప్రభుత్వమే ఈ నిబంధనను 2018లో ప్రవేశపెట్టింది. 2021లో కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన టెండర్లను సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారని బట్టి విక్రమార్క మీడియాకు చెప్పుకొచ్చారు. ఎన్ఎండిసి, హిందుస్థాన్ కాపర్స్, జిఐసిపిఎల్ వంటి సంస్థలతో పాటు మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయని ఆధారాలతో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఈ నిబంధనలు ఉన్నాయని, తాము కేవలం పాత పద్ధతిని అనుసరిస్తున్నామని మీడియాకు వివరించారు. అలాగే ఒరిస్సాలోని 9 కోల్ బ్లాక్ ఆరోపణలపై కూడా ధ్వజమెత్తారు. 9 కోల్ బ్లాక్ టెండర్లను సీఎం బావమర్ది సృజన్ రెడ్డికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. 9 కోల్ బ్లాక్లోని 25 టెండర్లో 20 బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పిలిచారు. సృజన్ రెడ్డి భార్య దీప్తి రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్తె, బీఆర్ఎస్ నాయకుడు అల్లుడని సీఎంతో ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. సింగరేణి ఆస్తులపై రాబందులను వాలనివ్వబోనని ప్రతిజ్ఞ చేసిన బట్టి విచారణకు తాను ఎప్పుడు సిద్ధమేనని ప్రకటించారు. హరీష్ రావు, మీరు సీనియర్ మంత్రిగా పనిచేశారు, మీకు ఏం కావాలో చెప్పండి, కేవలం లేఖ రాస్తే చాలు. 2014 నుంచి సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లపై, ముఖ్యంగా తాడిచెర్ల ఓబీ కాంట్రాక్టుపై సిట్ లేదా ఇతర సంస్థలతో విచారణ చేయిస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణను కూడా స్వాగతిస్తున్నామని బట్టి తెలిపారు. అసలు నిజాలు బయటికి రావాలని ఆయన కోరారు. రాధాకృష్ణ తన తప్పుడు కథనాలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బట్టి విక్రమార్క తీవ్రంగా హెచ్చరించారు.